నేను నీరజ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మార్చి 14న కలిసి పండగ చేసుకుందామన్న జనసేన గల్ఫ్ కన్వీనర్ కంచన శ్రీకాంత్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిర్లా ఐలయ్య. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళల అభివృద్ధికి కృషి చేస్తాం. ప్రతాప్ రెడ్డి నీతిమాలిన రాజకీయాలు మానుకోమన్న కాంగ్రెస్ నాయకులు. రంజాన్ మాసంని పురస్కరించుకొని చిన్నారుల సేవా దృక్పథం. పారిశుద్ధ కార్మికులను ఘనంగా సన్మానించిన వాట్సాప్ గ్రూప్ సభ్యులు. అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణం. విశ్వభారత్ గ్లోబల్ స్కూల్లో ఘనంగా ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్. హిందీ భాషను బలవంతంగా దక్షిణాది రాష్ట్రాలపై రుద్దితే సహించమన్న ప్రొఫెసర్. భవిష్యత్తు అంతా మహిళా మనులే ఏలుతారన్న షీ టీమ్స్ భరోసా డీసీపీ. దశాబ్ద కాలం యుద్ధం చేశాం, శతాబ్ది కాలం పాటు గుర్తుండిపోయే విజయాన్ని సాధించాం. మార్చి 14న కలిసి పండగ చేసుకుందామని పిలుపునిచ్చారు కంచన శ్రీకాంత్. ఈ నెల 14వ తేదీన 2 తెలుగు రాష్ట్రాల నుండి జనసేన పార్టీ అభిమానులు, మద్దతుదారులు కలిసి రండి, పిఠాపురంలో పండగ చేసుకుందాం. అధికార మదంతో మనల్ని అరచడానికి చూసిన వారి మతాన్ని అనకతొక్కి పాతాళానికి తొక్కిన మన జనసేనుడు స్థాపించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభకు గల్ఫ్ జనసేన పార్టీ కువైట్ తరపున సంఘీభావం తెలుపుతూ జరగబోయే విజయ సభకు అందరినీ ఆహ్వానం పలుకుతున్నామని పిలుపునిచ్చారు జనసేన గల్ఫ్ కన్వీనర్ కంచన శ్రీకాంత్. నమస్కారం. ఈ రోజు కువైట్ లో మన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గల్ఫ్ జనసేన కువైట్ వారి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఈ రోజు దిగ్విజయంగా ఓపెన్ చేయడం జరిగింది. మిత్రులారా, జనసేన పార్టీ ఆవిర్భావమే ఒక ప్రభంజనం. మన దశాబ్దాల కష్టం, మన దశాబ్దాల యుద్ధం, అవినీతి పైన చేసినటువంటి యుద్ధం ఈ రోజు శతాబ్దాలకు గుర్తుండేలా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధాంతపరంగా పార్టీని స్థాపించి ఎలాంటి పక్కదోవలు తక్కకుండా మనల్ని అందరినీ తన కుటుంబ సభ్యులుగా భావించి మనల్ని అందరినీ కూడా కాపాడుకుంటూ నీతి నిజాయితీగా ముందుకు వెళ్లి ఈ రోజు రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలను కూడా శాసించే స్థాయికి మన పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు. కాబట్టి ఈ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉందో ఇది మనందరికీ ఒక ఉత్సవంలా మనం జరుపుకోవాలి. ఇన్నాళ్ళు కూడా మన అధికారంలో లేము, కానీ ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 100% స్ట్రైక్ రేట్ తో నియమించినటువంటి అతను తీసుకున్నటువంటి సీట్లు ప్రతి ఎమ్మెల్యేని కూడా గెలిపించి ప్రతి ఎంపీని కూడా గెలిపించి కూటమి ప్రభుత్వం అలాగే ఎన్డీఏ స్థాపితంలో కీలక పాత్ర పోషించి దేశ రాజకీయాలను కూడా ఆయన శాసిస్తున్నాడంటే ఇది అందరికీ కూడా మన అందరికీ కూడా చాలా గర్వకారణం. ఇలాంటి నాయకుడి వెంట ఇలాంటి పార్టీలో పనిచేసినందుకు మనందరూ కూడా గర్వపడుతూ ఒక ఉత్సవంలా ఇది జరగాలి. అలాగే దేశ సరిహద్దులే కాకుండా ప్రపంచ దేశాల నుంచి చాలా మంది ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నారు ఈ ఉత్సవంలో పాల్గొనడానికి. ఇది నా పండుగ, నా పండుగలో నేను పాల్గొనాలి అని చెప్పి అందరూ కూడా వెళ్తున్నారు. అందరూ కూడా క్షేమంగా వెళ్లి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా గల్ఫ్ జనసేన నుంచి కువైట్ నుంచి మేము అందరం కూడా వేడుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, పిఠాపురం, 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 పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై పవన్ కళ్యాణ్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్, జై హింద్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆలేరు పట్టణంలోని తెలంగాణ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య
ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మహిళలను సన్మానించి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ సమాజం గొప్పగా అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలను గౌరవించడం అంటే మన తల్లులను మనం సన్మానించుకోవడం అన్నారు. ప్రజా పాలనలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకు పెద్దపీట వేస్తుందన్నారు. ప్రతి మహిళను లక్షాధికారిని చేయడం కోసం ఎన్నో కార్యక్రమాలను ప్రజా ప్రభుత్వం చేస్తుందని బిర్లా ఐలయ్య పేర్కొన్నారు. ఆ ప్రాంతం ఎక్కువ కూడా అభివృద్ధి అవుతుంది. ఇలా మహిళలను గౌరవించడం అంటేనే మన తల్లిదండ్రులను గౌరవించుకోవడం లెక్క. అందుకే మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రజాపాలన ద్వారా ఈ తెలంగాణలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మహిళలకు అన్ని విధాల పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏ కార్యక్రమం చేసినా మహిళల పేరు మీద చేస్తున్నాం. అంటే మహిళలు అంటే దేంట్లో కూడా తీసిపోరు. ఎర్ర బస్ నుంచి ఎయిర్ బస్ దాకా కూడా ఇక అన్ని విధాల ప్రైవేట్ సంస్థ నుంచి నిర్వహిస్తున్నటువంటి మహిళలు దేంట్లో కూడా తక్కువ కాదు. గతంలో ఉండే మహిళ అంటే ఒంటింటికి పరిమితం అనేది, కానీ ఇవాళ మగవాళ్ళ కంటే ఎక్కువ ధీటుగా మహిళలే అన్ని రంగాల్లో ముందుంటున్నారు. నిజంగా అలాంటి మహిళలకు ఇంకా కూడా ఈ ప్రభుత్వాలు చేయూతనిచ్చి ఇంకా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా మహిళల్లో ఎంతో ధైర్యం, ఎంతో సాహసాలు ఆ రోజు రాణి రుద్రమదేవి కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, సావిత్రిబాయి పూలే కానీ వీళ్ళంతా కూడా ఆనాడే మీ మహిళలకు ఉన్న ధైర్యం, వాళ్ళకున్న తెలివితేటలను ప్రదర్శించారు. కాబట్టి మహిళలు ఎక్కడ కూడా తక్కువ కాదు, అన్నిట్లలో ఎక్కువ. ఒక ఇంట్లో మహిళ చదువుకొని ఉంటే ఆ ఇల్లు ఎంతో సంతోషంగా, ఎంతో ఆర్థికంగా కూడా, ఎంతో సామాజికంగా ఆ ఇల్లు బలపడుతుంది. అంటే ఇంట్లో మహిళ చదువుకొని ఆ ఇల్లు ఒక దీపంగా తీర్చిదిద్దుతుంది. కాబట్టి నిజంగా అందుకే మహిళలకు కూడా ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ఏ సంక్షేమ పథకం తీసినా మహిళల పేరునే ఇస్తున్నాం. అంటే ఆ మహిళ అయితేనే కరెక్ట్గా సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఎక్కడ కూడా దుబారా లేకుండా, ఎక్కడ కూడా ఆసక్తం లేకుండా ముందుకు పోతారనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కార్యక్రమం మహిళలపై పెట్టినాం. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆర్టీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలి, వాళ్ళను లక్షాధికారులను కోటిషన్ చేయాలని చెప్పి మహిళలపై ఆర్టీసీ బస్సులు కూడా ఆ సంఘాలకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంఘాన్ని కోటిషన్ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం సంఘాలకు ఎక్కువ ప్రోత్సహించి మహిళలకు ఎక్కువ ఆర్థికంగా బలపడడానికి మన ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి నిజంగా కూడా ఈ ప్రజా ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి అన్నిట్లలో ముందుకు పోతుంది. ఇవాళ ఇక్కడ మహిళలు చూస్తే నిజంగా కూడా మా తల్లులంతా కూడా ఇక్కడ విద్యార్థులను ఎంతో చక్కగా విద్యాబుద్ధులు చెప్పి ఈ యొక్క శాంతి నికేతన్ లెక్క తయారు చేసినందుకు మరొకసారి మీకు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సేపు ఉండాలండి. కానీ మహిళల గౌరవం పెంచడం కోసం మహిళలకు అన్ని స్థానాల్లో ఇటు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కూడా పెద్దపీట వేస్తే నిజంగా ఎక్కడ మహిళలను గౌరవించబడుతో అక్కడ అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఆ దశలో మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. తప్పకుండా మా అక్క చెల్లెలను అన్ని వేళ ఆలయంలో కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతా మీ సూచనలు సలహాతో కూడా ఆలయం ఇంకా అభివృద్ధి కావాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మా అక్క చెల్లెలు అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళల అభివృద్ధికి కృషి చేస్తుంది. సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణ కేంద్రంలో సృష్టికి మూలం మహిళలని పేర్కొన్నారు. సమాజంలో వారి పాత్ర మరవలేనిదన్నారు. అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నామని నాయకులు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో మహిళలపై పెరిగిన దాడులు, అత్యాచారాలు జరగకుండా కొడుకుగా, సోదరునిగా అండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలుస్తున్నారని పేర్కొన్నారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో మహిళా పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు. సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాం సృష్టికి మూలం, ఆధారం మహిళలేనని, సమాజంలో మహిళలు లేని పాత్ర ఊహించలేనిదని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాం తెలిపారు. సిద్దిపేటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మహిళా పారిశుద్ధ్య కార్మికులకు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో
ఘనంగా సన్మానించి వారికి చీరలను అందజేశారు. ఈ సందర్భంగా సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాం మాట్లాడుతూ బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలపై దాడులు అత్యాచారాలు జరిగినా పట్టించుకునే వారే లేరని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళల కోసం ఒక కొడుకుగా ఒక సోదరుడిలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా ఉన్నారని పేర్కొన్నారు. ఎవరికి దోచిపెట్టారని నిలదీశారు. వంటేరు ప్రతాప్ రెడ్డి నీతిమాలిన రాజకీయాలు మానుకు R&R కాలనీలోని ఆసియాలోనే అద్భుతంగా నిర్మించామని ఎన్నికల సమయంలో 3D వీడియోలు తీసి ప్రచారం చేసుకున్నారు. మీ అద్భుతమైన టౌన్షిప్ లో శ్మశాన వాటిక కబస్తాన్ కట్టలేకపోయారా అని ప్రశ్నించారు. R&R కాలనీ పేరిట కోట్లు దండుకున్న బీఆర్ఎస్ నేతలు పాపపు సొమ్ములో నీవు కూడా భాగస్వామియేనని మర్చిపోకు. నిర్వసితుల ఉసురు కేసీఆర్ కు తప్పకుండా తగులుతుంది. సర్వం కోల్పోయిన త్యాగతనులతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. తన అనుచరులకు డబ్బు ప్లాట్లు దోచిపెట్టిన మాజీ మంత్రి హరీష్ ప్రతాప్ రెడ్డి, నీకు దమ్ముంటే కేసీఆర్ ను బయటకు రమ్మను, ఫామ్ హౌస్ ముందు ధర్నా చెయ్యి. రవాణా ఇతర సహాయం పేరిట మంజూరైన నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో నిర్వసితులు కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేత ప్రతాప్ రెడ్డికి గజ్వేల్ ప్రజలు 3 సార్లు బుద్ధి చెప్పినా సిగ్గు తెచ్చుకోకుండా నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నట్లు గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరసింహారెడ్డి విమర్శించారు. గజ్వేలిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్వం కోల్పోయిన R&R కాలనీ బాధితులలో కలిసి వారు మాట్లాడారు. మల్లన్న సాగర్ నిర్మాణం పేరిట 7 గ్రామాల ప్రజలను కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, వారి తబేదార్ ప్రతాప్ రెడ్డి నిలువున మోసం చేసి అనుచరులకు నిబంధనలకు విరుద్ధంగా వందల కోట్లాది రూపాయలు ప్లాట్లు దోచిపెట్టినట్లు విమర్శించారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో స్వయంగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రతి ఇంటికి రవాణా ఇతర ఖర్చుల కింద 50,000 ఇచ్చినట్లు ప్రకటించగా మరి ఆ నిధులు ఏమయ్యాయని, ఎవరికి దోచిపెట్టారని నిలదీశారు. లేట్ అయింది, క్షమించాలి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముంచినోళ్ళు నట్టేట ముంచినోళ్ళే వాళ్ళే ముంచి అందరిని ముంచుతురు, వీళ్ళు ముంచుతురు అని బదనాం చేసేందుకు సిద్ధమున్నారు. వాళ్ళను R&R కాలనీ వాసులను, ముంపు గ్రామాలను, ముఖ్యంగా ముంపు గ్రామాలను, దుబ్బాక కాన్స్టిట్యున్సీలో ఉండే వాళ్ళను నా కడుపులో పెట్టుకొని సాదుకుంటా అన్న కేసీఆర్ తోలుకొచ్చి ఈ గజ్వేల్ అడ్డ మీద పెట్టి, కడుపులో పెట్టుకున్నాడు కాదు, కాలు గోరుతో సమానంగా కాలుతో తన్నీతల పడేసి వాళ్ళకి ఇస్తాన్న పారితోషికం ఇవ్వకుండా, అది తీసుకొచ్చినాక కూడా 5 సంవత్సరాలు కేసీఆర్ గారు సీఎంగా ఉండే, అలాగే ఇప్పుడు మన ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. ఇప్పుడు నిన్న పోయిన ఒక అతను నాయకుడు వాళ్ళ తరఫున ప్రతినిధిగా, ఎమ్మెల్యే తరఫున ప్రతినిధిగా పోయే ప్రతాప్ రెడ్డి అనే నాయకుడు తోలుకొని పోయి ఆర్డీఓ దగ్గర కంప్లైంట్ చేయడము, ఆడికి పోయి కంప్లైంట్ చేయడం కాదు. ప్రతాపన్న, నువ్వు చేసేది మీ ఎమ్మెల్యేని బయటకు రమ్మను. ఆయన వచ్చి తోలుకొచ్చి కడుపులో పెట్టుకుంటా అన్న ఆయన కాళ్ళతో ఎందుకు దంతుండు, ఎందుకు దండిండు, వాళ్ళ కసరంతా బయటకు తీసిండు. అది నీకు తెలుసు, నువ్వు దగ్గరుండి హామీ ఇచ్చినావు. మొన్న వాళ్ళ హరీష్ రావు R&R వాసులు అందరూ హరీష్ రావు దిష్టి బొమ్మ దగ్ధం చేసినప్పుడు ఇచ్చే 50,000 రూపాయలు ఎవరికి ఇచ్చారు? ప్రతి ఇంటికి 50,000 రూపాయల పారితోషికం ఇచ్చారు. ఆ అమౌంట్ ఎవరికి ఇచ్చారు? అవన్నీ వచ్చినాయి, డ్రా అయినాయి అని చెప్పినావు. ఎవరికి ఇచ్చినావు నువ్వు? అవి ఇచ్చినాయి ఏదో ఆడికొచ్చి ముంపు గ్రామాల ప్రజల దగ్గరకు వచ్చి నిలబడి చెప్పు. నువ్వు ఆర్డీఓ దగ్గర పోయి చెప్పేది కాదు. ఆర్డీఓ చెప్పినా ఆర్డీఓ దగ్గర ఇప్పుడు ఫైనల్ అయ్యేందుకు ఇచ్చేది ఎట్లాగో రేవంత్ అని చిత్తంత సిద్ధం ఉన్నాడు. మన ఎమ్మెల్యే, మన గజ్వేల్ ఎమ్మెల్యే, మీ నాయకుడు ఆయన ముందుకొచ్చి ఫస్ట్ ఆయన దగ్గర పోయి ధర్నా చేయి. ఆర్డీఓ దగ్గర కాదు, ఆయన బయటకు రమ్మను. బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారికి అర్జీ పెట్టుకుంటాడా, లేకుంటే నేను తప్పు చేసినా అని చెప్పుకుంటాడా, అమౌంట్ ఏమవుతుంది, లెటర్ రాస్తాడా, ఆయన ఉద్దేశం ఏదో బయట ఫస్ట్ కేసీఆర్ ద్వారా నేను ఇస్తే మీరు, ఆయన ఒకవేళ ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఇస్తే మీ నాయకులు ఎవరైనా విన్నారా వాళ్ళ పైసలు? అవి మొదలు బయట పెట్టాలి. అవి బయట పెట్టినాక నువ్వు ధర్నా చేస్తుంది కరువు వాళ్ళ దగ్గర R&R కాలనీ వాసులకు. ముఖ్యంగా మళ్ళీ డబల్ బెడ్రూమ్ వాళ్ళకు లాటరీ పద్ధతి వాళ్ళకి ఇవ్వాలంటున్నావు. ఎప్పుడు చేసినావు నువ్వు లాటరీ? ఎప్పుడు తీసినావు? ఎలక్షన్ల ముందట లాటరీ తీసి ముంపు గ్రామంలో నాడబెట్టి వీళ్ళకి లాటరీ తీసినావు.
ముంపు గ్రామాలను పెట్టినావు. ఎవరు పంచాయతీ పెట్టినావు? ఇద్దరికి. ముంపు గ్రామాలకు పంచాయతీ పెట్టినావు. ముంపు గ్రామాల్లో ఇవాళ ఇద్దరు కొట్టుకునే పరిస్థితి. ఎవరు ముంపు గ్రామాలలో ఇంటుండే వరకు వాళ్ళకి పరిస్థితి ఏమనిపిస్తుంది, మా ఇల్లు మాకు అప్పచెప్పి మేము ఉంటామని వాళ్ళు అనుకుంటారు. కాలనీ మిగతా లాటరీ తీసిన గజ్వెల్ పాత ప్రాంత నివాసులు వాళ్ళందరూ ఆలోచన ఏముంది, మాకు లాటరీలు వచ్చింది మాకు ఇస్తలేరని వాళ్ళు. ఎవరు పెట్టిన పంచాయతీ? పంచాయతీ పెట్టింది నువ్వు. ఏమో పంచాయతీ పెట్టి మొగలు పెట్టి మొర పెడతానంటారు, అదే శాస్త్రం ఉంది మీది. అలాంటి నువ్వు ఫస్ట్ వాళ్ళకు ఈరా, నువ్వు ఆర్డీ ఆఫీస్ కాదు, ఎవరు పోయినా ఎమ్మెల్యే గారు బయటకు వచ్చి సీఎం గారికి అర్జీ రాస్తాడా, లేకుంటే నువ్వు ఎవరికి ఇప్పించిన పైసలు ఏడు తెప్పించి ఇస్తావా వాళ్ళకు? అది ఫస్ట్ అది చెప్పినాక నువ్వు ధర్నా చేస్తేందుకు అరువునివి ప్రతాపన్న. నువ్వు ఈ విషయంగా నువ్వు అరువు చేస్తేందుకు అరువుని కాదు. నువ్వు అది చేసి వాళ్ళని ఇంకా వాళ్ళకి వచ్చే అమౌంట్ను కూడా రాకుండా ఏదో నలుగురిని తీసుకొని ఈడికి పోయి ఆడికి ర్యాలీ ఇస్తున్నా అమౌంట్ ఇప్పిస్తున్నా నేను, అవి ఇవ్వాలి ఇవి ఇవ్వాలంటే ఇచ్చిన పైసలు ఎవరికి ఇచ్చినావు? ఫస్ట్ 50,000 రూపాయలు ఇచ్చిన ఎవరికో ఇంటికి 50 ఇస్తా అని. కొస్గి పట్టణంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రోజా పాటించిన వారికి పండ్లు అందజేశారు చిన్నారులు. నారాయణపేట జిల్లా కొస్గి పట్టణంలో చిన్నారులు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కొస్గి మున్సిపాలిటీ 14వ వార్డుకు చెందిన ముస్లిం చిన్నారులు రంజాన్ నెలలో ఒక్కపొద్దు ఉన్నటువంటి వారి ఇంటికి వెళ్లి పండ్లు పలహారాలను అందజేశారు. అతి చిన్న వయసులో ఇలాంటి దాన ధర్మాలు చేయాలని ఆ పిల్లలకు అనిపించడం చాలా గొప్ప విషయమని పలువురు పెద్దలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రఫాన్, రిజ్వాన్, ఆసిఫ్, అఫ్వాన్, ముసామిన్, సమీర్, అబ్రాన్, సోఫియాన్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మానవ సేవే మాధవ సేవ వాట్సాప్ గ్రూప్ సభ్యులు పారిశుద్ధ్య కార్మికులకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మానవ సేవే మాధవ సేవ వాట్సాప్ గ్రూప్ ఆధ్వర్యంలో గ్రూప్ సభ్యులు కె లక్ష్మణరావు సహకారంతో మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్ చౌరస్తాలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు బహుకరించి సన్మానించారు. ఈ సందర్భంగా గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు మాట్లాడుతూ సమాజంలో అట్టడుగున ఉన్న మహిళలకు కూడా గౌరవం దక్కిన రోజే మహిళా దినోత్సవ రోజుకు సాకారం దక్కుతుందనే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం రోజున గత 8 సంవత్సరాల నుండి జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులను చీరలతో సన్మానిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మానవ సేవే మాధవ సేవ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు, మహమ్మద్ రషీద్, డాక్టర్ సుధాకర్, మహమ్మద్ జిలానీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రంలో శోభాయమానంగా స్వర్ణగిరీశుని వసంతోత్సవ సేవ నిర్వహించారు. యాదాద్రి తిరుమల స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రంలో తెల్లవారుజామున సుప్రభాత సేవతో మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు స్వామివారి నిత్య కంకర్యాలను ఘనంగా నిర్వహించినట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు, ఆలయ ప్రధాన అర్చకులు దిట్టకవి శ్రావణాచార్యులు తెలిపారు. శ్రీ అష్టలక్ష్మి మండపంలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పంచామృతములు, పసుపు, సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణలతో వసంతోత్సవ సేవను శోభాయమానంగా నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చక స్వాములు కర్పూర మంగళ హారతులను సమర్పించారు. నేటి ఉదయం 10:30 గంటలకు విశ్వేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపచేసి సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి
స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రధాన అర్చకులు దిట్టకవి శ్రావణాచార్యులు దివ్య కరములచే అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆనంద పరవశులైనారు. స్వర్ణగిరి క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా నేడు సుమారు 5,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం 6:30 గంటలకు ఆది మధ్యంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాడ వీధులలో శోభాయమానంగా ఊరేగిస్తూ తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు జజ్వల్యమానంగా వెలుగుతున్న సహస్ర దీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు నయనానందకరంగా శ్రీవారిని దర్శించుకున్నారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానపల్లి రామారావు, చైర్మన్లు మానపల్లి మురళీకృష్ణ, గోపీకృష్ణలు తెలియజేశారు. సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః. సగుంహి వాయుస్ ఆప యశ్చందసా వృషభో విశ్వరూపాని స్వాహం త్వయి మృజేతి చంద్రమా. సహస్రాక్ష సహస్రపాత్ సబోదయ చ భవ్యం అతో జ్యాయాగశ్చ పూరుషః యాసీష్మయద్భాసన్ పరిధయః త్రిసప్త సమిధానాన్ దేశాన్ సహస్రబాహో లక్ష్మీ ప్రచోదయాత్. జయ భోల్ మహాలక్ష్మి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః గో న భీమః కుచరో గిరిష్ఠా. ఓం అమృతాపితలోక సప్తకానామథో భాగే మహానాయ గంధానమాస ప్రసన్నాయ నమః ప్రసాదాభిముఖ్యే నమః. మాంగళ్యో తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం యో మే కామః సమృద్ధ్యతాం. సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. విశ్వభారత్ గ్లోబల్ స్కూల్లో ఘనంగా ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ ను నిర్వహించారు. విశ్వభారత్ గ్లోబల్ స్కూల్లో ఘనంగా ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ ను నిర్వహించారు. తుర్కపల్లి మండలం ముల్కాలపల్లి గ్రామ పరిధిలో గల విశ్వభారత్ గ్లోబల్ స్కూల్లో ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ బహుమతుల ప్రధానోత్సవాన్ని ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయిధామ ఆశ్రమ శ్రీ రామానంద స్వామీజీ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ములకాలపల్లి విశ్వభారత్ గ్లోబల్ స్కూల్, రాజపేట మండలంలోని మంటిసోరి స్కూల్, విశ్వభారత్ గ్లోబల్ స్కూల్, చీకటి మామిడి గ్రామంలోని విశ్వభారత్ గ్లోబల్ స్కూల్, కీసర గ్రామంలోని అరుంధతి విద్యాలయ హై స్కూల్తో కలిపి 5 పాఠశాలల్లో వివిధ రకాల క్రీడలు నిర్వహించి బహుమతులను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. విద్యార్థులకు షీల్డ్తో పాటు మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ దశరథ కౌసల్య మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమన్నారు. రాబో కాలంలో విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఇమ్మడి మల్లప్ప, సింగం వెంకటేష్, సుశ్రుత, గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు అంబాటి చిన్నకిష్టయ్య, అప్పల గోపాల శర్మ తదితరులు పాల్గొన్నారు. 1971 జనాభా లెక్కల ప్రకారమే 2026 డిలిమిటేషన్ జరగాలని, జాతీయ విద్యా విధానం పేరుతో హిందీ భాషను బలవంతంగా రుద్దితే ఊరుకోమన్నారు ప్రొఫెసర్ వినోద్ కుమార్. తార్నాకలోని జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాకేష్ తో కలిసి పాల్గొన్నారు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియాను హిందుస్థాన్గా కాకుండా హిందుస్థాన్గా మార్చాలని, ఇది ఇండియా మెజారిటీ ప్రజల అభిప్రాయమని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 1971 జనాభా లెక్కల ప్రకారమే 2026 డిలిమిటేషన్ జరగాలని, జాతీయ విద్యా విధానం పేరుతో హిందీ భాషను బలవంతంగా దక్షిణాది రాష్ట్రాలపై రుద్దితే ఊరుకునే ప్రసక్తే లేదని దక్షిణాది జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నెల 22న డిఎంకే పార్టీ స్టాలిన్ ముఖ్యమంత్రి గారు, తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్ గారు ఈ దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలతో ఒక డీలిమిటేషన్కు వ్యతిరేకంగా, హిందీని బలవంతంగా రుద్దడానికి వ్యతిరేకంగా ఒక జేఏసీ ఏర్పాటు చేసేసి, ఆ జేఏసీ 1977 లెక్కల ప్రకారంగానే ఆ జనాభా దామాషా పద్ధతిలోనే సీట్ల పెంపు ఉండాలి తప్ప లేటెస్ట్ జనాభా ప్రకారంగా ఉంటే ఖచ్చితంగా దక్షిణాది అస్తిత్వం కంప్లీట్గా కనుమరుగైపోతుంది. కాబట్టి దక్షిణాది అస్తిత్వాన్ని, హక్కులను కాపాడబడాలంటే, ఈశాన్య రాష్ట్రాల యొక్క హక్కులు కాపాడబడాలంటే ఈ 2025 లెక్కల ప్రకారం కాకుండా 1971 లెక్కల ప్రకారంగానే ఇవాళ ఖచ్చితంగా ఆ పార్లమెంటు డీలిమిటేషన్ జరగాలని డిమాండ్ చేస్తున్నాం. దాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాం. అంతేకాకుండా హిందీని బలవంతంగా త్రిభాషా పేరు మీద రుద్దితే, జాతీయ విద్యా విధానం పేరు మీద హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకునే ప్రశ్నే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ద్విభాషా సిద్ధాంతాన్ని తమిళనాడు ఎట్లయితే 2 భాషలు కావాలని చెప్పిందో ఆ 2 భాషలు మాత్రమే అంగీకరిస్తాం. లేదంటే ఉర్దూను 3వ భాషగా అంగీకరిస్తాం తప్ప, అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్తో పాటు ఉర్దూ అంగీకరిస్తాం. అంతే తప్ప హిందీని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది సవాలే లేదు. దానివల్ల మా దక్షిణాది ప్రజలకు మేలేం లేదు. కాబట్టి బలవంతంగా హిందీని రుద్దితే ఊరుకోమని చెప్పి డిఎంకే ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని సంపూర్ణంగా సమర్థిస్తున్నాం. కాబట్టి ఈ జేఏసీలో కూడా చేరబోతున్నాం. డిఎంకే 22వ తారీఖున తమిళనాడులో చెన్నైలో పెట్టిన మీటింగ్లో కూడా నేను కూడా పాల్గొంటున్నా. సో ఆ జేఏసీలో వాళ్ళు పెట్టే జేఏసీలో మా జేఏసీ జాయిన్ అవుతుంది. భవిష్యత్ కార్యాచరణ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మేజర్ ఈ 2 అంశాలకు సంబంధించి ఇక్కడ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, భవిష్యత్తు అంతా మహిళా మనులే ఏలుతారని షీ టీమ్స్ భరోసా డీసీపీ లావణ్య నాయక్ పేర్కొన్నారు. తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించారు. తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా షీ టీమ్స్ భరోసా డీసీపీ లావణ్య నాయక్ జాదవ్, గెస్ట్ ఆఫ్ హానర్ గా ఐఐసిటి చీఫ్ సైంటిస్ట్ సుమనా చెన్నా, డెర్మటాలజిస్ట్ డాక్టర్ శిఖా సింగ్, ఎస్బీఐ ఆర్ఎం విభాగం మేనేజర్ కె అర్చన హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు కల్చరల్ ప్రోగ్రామ్స్, సన్మానాలు నిర్వహించి పలు విభాగాలలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ రావు, జనరల్ సెక్రటరీ రామ్మోహన్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ నిరంజన్ బాబు, శోభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. Industrial mission, madam, it costed us 9,500. We got this amount from the interest, whatever Maithili madam has said, we have taken it from the interest of the women's fund only, not from the Tarnaka Welfare Association fund. And every year we wish to do like this only, some important somebody we want to help. ఇంతకు ముందులాగా లేదు. మీరు గమనించారా హైదరాబాద్ ఒక 10 ఏళ్ల క్రితం ఎలా ఉంది? సమ్మర్ లో టెంపరేచర్స్ ఎలా ఉండేవి?
ఇప్పుడు మన సమ్మర్ అంటే 42కి వెళ్ళిపోతుంది. ఎందుకు అవుతుంది? మనం ఇల్లు సంగతే కాదు, మనం ప్రపంచ సంగతి కూడా ఆలోచించాలి. మన భావి తరాలకు నేను ఎందుకు మనమే ఎందుకు సాధించగలదు. ఇప్పుడు పర్యావరణం ఇట్లా ఎందుకైంది? ఎందుకంటే పారిశ్రామిక వండర్ఫుల్ గిఫ్ట్ గివింగ్ ఎ లైఫ్. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.